అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మరొక భారీ కుంభకోణం బట్టబయలైంది. వివిధ శాఖల్లో 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో వివిధ శాఖల్లో 5 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో 5,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క తేల్చింది. 5,000 మంది బోగస్ ఉద్యోగుల జీతాల పేరుతో కొన్నేళ్లుగా ప్రతి నెల 25 కోట్లు దోపిడీ జరుగుతున్నట్లుగా తేల్చారు. ఈ దందా వెనుక కొన్ని ఏజెన్సీలు, కొందరు అవినీతి అధికారులు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఉద్యోగులు లేకపోయినా తోచిన పేరుతో జీతాలు తీసుకున్నారు కొందరు అవినీతి అధికారులు. ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్నట్లుగా నిర్ధారణకొచ్చారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్లుగా గుర్తించారు. ఏడాదికి 300 కోట్ల ప్రజాధనం దోపిడీ అవుతున్నా గత ప్రభుత్వం ఏమాత్రం గుర్తించలేదు. ఉద్యోగుల లెక్క తేల్చేందుకు వారి వివరాలను ఆధార్ కార్డుతో లింక్ చేసింది ఆర్థిక శాఖ. ఇప్పటిదాకా జరిగిన బాగోతంపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెళ్లాయి. ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేలా ఇకపై డిజిటల్ మానిటరింగ్ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్ గత ప్రభుత్వం ఎందుకని బోగస్ ఉద్యోగులు 5,000 మంది వరకు ఉన్నా కూడా ఎందుకు గుర్తించలేకపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ మానిటరింగ్ ప్రవేశపెడితే ఏ విధంగా ఉండబోతోంది? 2 నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కేవైసీ తీసుకోవాలంటూ అటు ప్రభుత్వాన్ని ఆదేశించారు, ఆర్థిక శాఖకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అటు ఈ కేవైసీకి అందరూ ఉద్యోగులందరూ కూడా ఈ కేవైసీ చేయించుకోవాలంటూ ఆదేశాలు వెళ్ళాయి. ఈ కేవైసీ చేయించుకొని ఉద్యోగులకు అందరికీ కూడా నవంబర్ నెల నుంచి జీతాలు నిలిపివేయాలంటూ ఆర్థిక శాఖ నిర్ణయించుకుంది. దాంతో దాదాపుగా 5,000 మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లుగా ఈ ప్రక్రియ ద్వారా గుర్తించారు. వాస్తవానికి అటు తెలంగాణ రాష్ట్రంలో 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతే స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న 31 శాఖల్లో కూడా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ సర్వీస్ ఏజెన్సీల నుంచి వాళ్ళు ఉద్యోగాలు పొందినట్లుగా చెప్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కొంత అనుమానాలు వ్యక్తమైనవి. లేని ఉద్యోగులు ఉన్నట్లుగా సృష్టించి పెద్ద ఎత్తున బిల్లులు తీసుకుంటున్నట్లుగా అనుమానాలు వ్యక్తమైనవి. లోపల దీనిపైన కొంత విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయి విచారణకి రేవంత్ రెడ్డి మొన్న సెప్టెంబర్లో ఆదేశించారు. ఆ తర్వాతే ఈకేవైసీ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధారంగానే అతనికి జీతం పడేలా ఉండాలి. క్యాష్ పేమెంట్లు రద్దు చేసి నేరుగా డిజిటల్ పేమెంట్ల రూపంలో ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 9 శాఖలలో ప్రభుత్వ ఉద్యోగుల కన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆ శాఖల్లోనే ఎక్కువ అవినీతి జరిగింది. ఇవన్నీ కూడా కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. వాస్తవానికి నెలకు 25 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపుగా 300 కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో నుంచే స్టార్ట్ అయింది. ఉన్నతాధికారులు కొంతమంది తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకు కూడా ఈ విషయం తెలుసు అనేది ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ కేవైసీని తీసుకురావడంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మక్కై తమ పేర్లు 2-3 శాఖల్లో పనిచేస్తున్నట్లుగా వేరు పేర్లు రాయించుకున్నారు. కేవలం పేర్లను సృష్టించారు, లేని ఉద్యోగాలను సృష్టించారు. కానీ ఆ పేర్లకు తగ్గట్టుగా ఆధార్ కార్డులను లింక్ చేయలేకపోవడంతోనే ఈ గుట్టంతా కూడా ప్రస్తుతానికి బయటపడింది. ఎక్కువగా ఏ కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఉద్యోగులు ఈ కేవైసీ నమోదు చేయించుకోలేదు. వాళ్ళందరినీ కూడా నకిలీ ఉద్యోగులుగా ప్రభుత్వం తేల్చింది. వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, ఎన్ని రోజులుగా కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లుగా ఎన్ని బిల్లులు తీసుకున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు బయటకు తీసి వాటి నుంచి తిరిగి రాబట్టడానికైతే అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది.
రెగ్యులర్ సిబ్బంది కొరతను సాకుగా చూపి అనేక ఏజెన్సీలు ఆయా ప్రభుత్వ విభాగాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇబ్బడి ముబ్బడిగా జాయిన్ చేసేసాయి. చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు కూడా ఏజెన్సీలతో కుమ్మక్కై కేవలం 10 మంది ఉద్యోగులు అవసరమైతే దాదాపుగా 30-40 మంది పేర్లు రాయించడం, కేవలం 10 మందికి నిజంగా జీతాలు చెల్లిస్తూ మిగతా 30-40 మంది జీతాలను తమ జేబుల్లో వేసుకోవడం, ఇదంతా కూడా గడిచిన కొద్ది సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. దీనికి చెక్ పెట్టడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశించారు. ఖచ్చితంగా మొత్తం ఉద్యోగ వ్యవస్థనంతా కూడా స్ట్రీమ్లైన్ చేసే విధంగా డిజిటల్ మానిటరింగ్ చేయాలి. ఇకపైన ఎవరికి కూడా క్యాష్ పేమెంట్స్ ఇవ్వకుండా కేవలం ఆన్లైన్ పేమెంట్సే ఉండాలి. అది కూడా బయోమెట్రిక్లో వాళ్ళ హాజరును బట్టే వాళ్లకు హాజరైనన్ని రోజులకే జీతాలు ఇవ్వాలంటూ నిర్ణయించడంతో ఇప్పుడు ఈ మొత్తం మాఫియా అంతా కూడా బయటకు వచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. ఈరోజు 1వ తారీఖు జీతాలు చెల్లించాల్సిన రోజు. ఇప్పటిదాకా ఈ కేవైసీ ఉన్న ఉద్యోగులందరూ కూడా చేయించుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా తమ వివరాలన్నింటినీ కూడా నమోదు చేయించాలి, ఈ కేవైసీ చేయించాలి, ఆధార్ కార్డ్ని ఎన్రోల్ చేయించాలని చెప్పడంతో ఈ డూప్లికేట్ భాగవతం అంతా కూడా బయటకు వచ్చింది. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగుల పేరుతో ఇప్పటిదాకా డబ్బులు ఆయా కాంట్రాక్ట్ సంస్థలు లేకుంటే ఉన్నతాధికారులు తినేసినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. ఈరోజు ఈ 5,000 మంది ఉద్యోగులు నకిలీ ఉద్యోగులు ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వాళ్ళందరూ కూడా నమోదయ్యారు, వాళ్ళ పేర్లు ఏ కాంట్రాక్ట్ ఏజెన్సీలో నమోదయ్యాయి, వాళ్ళు ఎందుకని ఈ కేవైసీ చేయించుకోలేకపోయారు, ఈ వివరాలను అన్నింటినీ కూడా బయటికి లాగే ప్రయత్నం అయితే చేస్తుంది. ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ కంపెనీలను వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన ఉద్యోగులను ఉన్నతాధికారులను కూడా దీన్ని బాధ్యులు చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నకిలీ ఉద్యోగుల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడం పైన మాత్రం అటు సీఎం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈరోజు దీనిపైన మరింత చర్చ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఉన్నతాధికారులతో దీనిపైన సమీక్షించిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.